హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మీరు చూసారు కదా ఇప్పుడు అవైతే మా గార్డెన్‌లో కొన్నైతే బెండ చెట్లయితే పెట్టామండి. వాటికైతే బెండకాయలు అయితే కాసాయి. వాటినైతే తెంపడానికైతే వెళ్ళాను నేను. బాగా ఎక్కువ కాయలేదు కానీ కొంచెం ఒక 5, 6 అయితే వచ్చినాయి. వాటితో అయితే ఇలా బెండకాయ పులుసు కర్రీ అయితే చేశాను. ఇవైతే మనం బయట మార్కెట్‌లో కొనుక్కుంటాం కదా! గ్రీన్ కలర్‌లో ఉంటాయి కదా! అలా ఉండవు. కొంచెం లైట్ గ్రీన్ కలర్‌లో కొంచెం పెద్దవిగా ముదురు లెక్క ఉంటాయి. వీటినైతే ముదిరి బెండ అని అయితే అంటారు. మీ దగ్గర అయితే ఏమంటారో నాకు తెలియదు కానీ మా దగ్గర అయితే ముదురు బెండ అని అంటారు. ముదురు బెండ కాయలు వీటితో అయితే పులుసు కర్రీ అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ అయితే చాలా బాగా చేసేది. మా నాన్నమ్మ అయితే చాలా బాగా వండుతుందండి వంటలు. చిన్నప్పుడైతే నేను మా నాన్నమ్మ దగ్గరనే ఎప్పుడు కర్రీ తెచ్చుకొని తినేదాన్ని. మా అమ్మ కర్రీ తినకుండా అంత బాగా వండుతుంది. ఈ బెండకాయ కర్రీ కూడా తను అంత సూపర్ వండేదండి. చాలా సింపుల్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా బెండకాయ కర్రీ చేసుకుంటాం కదా, అలాగనే పులుసు కర్రీ ఎలా చేసుకుంటామో ఇది కూడా అలాగనే చేసుకోవాలి. ఇప్పుడైతే బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకో అటు సైడ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇంట్లో అందరికైతే జలుబులు అయితే చేశాయి. మా బాబు అయితే ఉప్మా అయితే ఇష్టంగా తింటాడు. చాలామంది ఉప్మా అయితే ఇష్టపడరు కానీ మా పిల్లలు అయితే ఉప్మా అయితే బాగానే తింటారండి. అందుకే తన కోసం అయితే ఉప్మా పోస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ తననైతే స్కూల్లో అయితే దించి రావాలి అంగన్బడిలో. మా వారైతే షాప్లో వర్క్ చేస్తారు, అతను వెళ్తాడు. అందుకే తను వెళ్ళేలోపు అతన్ని రెడీ చేసి ఇస్తే మా బాబును మా వారైతే అక్కడ స్కూల్లో అయితే దించి వెళ్తాడు. మళ్ళీ నేనే తీసుకువెళ్ళాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే స్కూల్ అయితే చాలా దూరం ఉంటుంది. మా పాపను ఎత్తుకొని మా బాబుని తీసుకొని వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది. అందుకే తను వెళ్ళేలోపు అయితే ఇలా వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ చేస్తాను, మా బాబుని రెడీ చేసి మా ఆయనతోటి అయితే పంపించడానికి. అంతే అండి. ప్లీజ్ అండి, బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.